అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 42 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శాంతి, నేను కార్తీక్ అన్నా చెల్లెలమని నీకెలా తెలుసు? అను, ఓహో ఇదన్నమాట నీ డౌట్. నీ మెడలో ఉన్న చైన్ చూసుకోవే, అది నీకు రాఖీకి గిఫ్ట్ ఇవ్వాలని మీ అన్నగారు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళి నేను సెలెక్ట్ చేసి ఇస్తే ఆ చైన్ కొన్నారు. ఆ చైన్ వేసుకొని నువ్వు ఆఫీస్లో కనిపించిన రోజే నాకు డౌట్ వచ్చింది. అప్పుడే మీ గురించి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే నీకు ఈ కంపెనీలో జాయిన్ కావడానికి రిఫరెన్స్ ఇచ్చింది కార్తీక్ అని తెలిసింది. మీ అన్నయ్య నా జాతకం అబద్ధమని కనిపెట్టాడు. అంటే అసలు ఆ జాతకం తన దగ్గరికి నీ ఫోన్ ద్వారానే వెళ్ళిందని తెలిసినప్పుడే విషయం అర్థమైంది. దానికి తోడు తమరు కాలేజీలో ఉన్నప్పుడు మా అన్న కార్తీక్ అంటూ కలవరించేదానివి కదా, అదంతా గుర్తుకు వచ్చి సింక్ చేసుకొని లింక్ చేస్తే మీరిద్దరూ అన్నా చెల్లి అని అర్థమైంది. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? కార్తీక్, శాంతి ఇద్దరు షాక్ అవుతారు. శివ వాళ్ళని చూసి నవ్వుతూ, ఏరా మీకు ముందే చెప్పాను, అది నా చెల్లిరా, చాలా తెలివైనది, దాని ముందు ఈ నాటకాలు వద్దు అని. విన్నారా? నా చెల్లిని పిచ్చిదాన్ని చేద్దాం అనుకున్నారు, ఇప్పుడేమో మీరే పిచ్చి వాళ్ళలా నిలబడ్డారు. సరిపోయిందా అంటూ నవ్వుతూ పక్కకి చూసేసరికి కిషోర్, నిత్య షాక్ అయి చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? శాంతి కార్తీక్ చెల్లి ఏంటి? ఇప్పటి వరకు వీళ్ళు అన్నా చెల్లి అని మాకు తెలియకపోయినా అనుకి తెలియడం ఏంటి? మిమ్మల్ని పట్టుకొని అను ఏడవడం ఏంటి? అనుకి మీరు ఇంత సపోర్ట్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది బాస్ ఇక్కడ? మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, లేకపోతే మీరిచ్చే షాక్లకి మేము పోయేలా ఉన్నాం అంటూ శివాని అడుగుతాడు కిషోర్. అసలు ఏం జరిగిందంటే, కార్తీక్, శాంతి ఇద్దరు కజిన్స్. కార్తీక్ అమ్మ, శాంతి అమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. రూపా గారికి ఆడపిల్ల లేకపోవడంతో చిన్నప్పటి నుంచి శాంతిని తన దగ్గరే పెంచుకున్నారు. అందుకే శాంతి కూడా రూపా గారిని అమ్మ అనే పిలుస్తుంది. కార్తీక్కి కూడా శాంతి అంటే ప్రాణం ఇచ్చేవాడు. శాంతి కూడా తన తమ్ముడి కంటే కార్తీక్ అంటేనే ఎక్కువ ప్రేమ చూపించేది. శాంతికి 10th ఎగ్జామ్స్ పూర్తయ్యాక శాంతి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. అక్కడ కాలేజీలో చదువుతున్నప్పుడే శాంతికి అనుకి పరిచయం అయింది. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునేసరికి శాంతి వెనుక ప్రేమ ప్రేమ అంటూ తిరిగాడు శివ. అను శివాకి తన ఇంట్లోనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చింది. అను శివాకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చిందో మర్చిపోతే ఒకసారి జాబిల్లి కోసం పార్ట్ 5 చదవండి. అప్పుడే శివ నాన్నగారికి అను బాగా నచ్చి, నువ్వు నా కూతురు అయి ఉంటే బాగుండేది అని అనుని కూతురుగానే ఫీల్ అయ్యేవారు. హాలిడేస్ అని శాంతిని చూడడానికి పిన్ని ఇంటికి వచ్చిన కార్తీక్ తన ఫ్రెండ్ అయిన శివాని కలవడానికి వెళ్తాడు. శివ ఇంట్లో తన చెల్లి శాంతిని చూసి షాక్ అయి ప్రాబ్లం ఏంటో అర్థమై ఆ ప్రాబ్లంని అలా సాల్వ్ చేసిన అనుకి పడిపోయాడు. అను గురించి తెలుసుకోవాలని ఇంటికి చేరుకున్నాడు. శాంతిని పక్కకి తీసుకెళ్ళి అను గురించి అడుగుతాడు. శాంతి, నీకు అను ఎలా తెలుసు అని అడగడంతో శివ ఇంట్లో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ చేసి చెప్పి అప్పుడు తాను అక్కడే ఉన్నానని శాంతికి చెప్తాడు కార్తీక్. అప్పుడే అటుగా వచ్చిన శాంతి తండ్రికి కోపం వచ్చి భయంతో శాంతి చదువు ఆపేస్తారు. శాంతి చదువు అలా ఆగిపోతుంది. ఇదంతా తన వల్లే జరిగిందని కార్తీక్ ఫీల్ అవుతాడు. శివ పేరెంట్స్కి దూరంగా హైదరాబాద్కి వచ్చి అక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. శివ దూరంగా ఉండడంతో ఎప్పుడూ పెదనాన్న పెద్దమ్మ అంటూ శివ ఇంట్లోనే ఉండేది అను. సంవత్సరం గడిచేసరికి శాంతికి చదువుకోవాలని ఉందని తెలిసి శాంతి తండ్రిని ఒప్పించడానికి శివ పేరెంట్స్ని కూడా తీసుకొని శాంతి ఇంటికి వస్తుంది అను. తన వల్లే ఆగిపోయిన శాంతి చదువుని మళ్ళీ బాబాయ్తో మాట్లాడి ఒప్పించి శాంతిని కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చి శాంతి ఇంట్లోనే ఉంటాడు కార్తీక్. అను కార్తీక్ని చూడలేదు. శివ పేరెంట్స్, మా అబ్బాయి వల్ల మీ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదు అని శాంతి తండ్రికి మాట ఇవ్వడంతో శాంతిని కాలేజీలో జాయిన్ చేయడానికి ఒప్పుకుంటారు శాంతి తండ్రి. తన వల్ల జరిగిన తప్పుని తెలివిగా సరిచేసిన అను అంటే కార్తీక్ ఇంకా ఇష్టపడతాడు. శాంతి అను చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అవుతుంది.
కొన్ని రీజన్స్ వల్ల కార్తీక్ అనుకి దూరం కావాలని శాంతి ఎంత చెప్తున్నా వినకుండా హైదరాబాద్లో జాబ్లో జాయిన్ అవుతాడు. కంపెనీకి డైరెక్టర్ అవ్వమంటే కాదని, గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ నేర్చుకుంటానని తన తండ్రికి చెప్పి హైదరాబాద్లోని తన కంపెనీలోనే ఒక ఎంప్లాయీగా జాయిన్ అయిన అర్జున్ని అక్కడే కలుస్తాడు కార్తీక్. అర్జున్కి కార్తీక్ లవ్ స్టోరీ అంతా చెప్తాడు. కార్తీక్ చెప్పిన అను అంటే అర్జున్కి చాలా అభిమానం కలుగుతుంది. అను శివ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. శివ ఇంజనీరింగ్ కంప్లీట్ అయి జాబ్లో కూడా జాయిన్ అవుతాడు. అర్జున్కి తన కంపెనీకి డైరెక్ట్గా ఛార్జ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడంతో ముంబై వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడే తనతో పాటు కార్తీక్ని కూడా ముంబైకి తీసుకెళ్ళిపోతాడు అర్జున్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న అను ఒక్కసారిగా అందరి జీవితాలలో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అను కోసం శివ, శాంతి, శివ పేరెంట్స్ అందరూ చాలా వెతుకుతారు. కానీ అను గురించి ఏమీ తెలియదు. 3 సంవత్సరాల తర్వాత శివకి పెళ్లి చేయాలి అనుకుంటారు తన పేరెంట్స్. తాను ఇంకా శాంతిని ప్రేమిస్తూ ఉన్నట్లు చెప్పి శాంతి పేరెంట్స్తో మాట్లాడి శాంతిని పెళ్లి చేసుకుంటాడు శివ. కంపెనీ ప్రొఫైల్స్లో అను ఫోటో చూసి శాంతికి విషయం చెప్తాడు కార్తీక్. వెంటనే శాంతి అను చేస్తున్న కంపెనీలో జాయిన్ అవుతుంది. అను లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకొని కార్తీక్కి చెప్తుంది. కానీ అప్పుడే అను తన పెళ్లి విషయంలో శాంతికి కూడా తన అబద్ధపు జాతకం గురించి చెప్తుంది. కార్తీక్ని హైదరాబాద్లో తన ఆఫీస్లో చూసి కార్తీక్ అనుకి దగ్గరై అనుని పెళ్లి చేసుకుంటే తన అన్న చనిపోతాడేమో అన్న భయంతో దూరంగా ఉండమని కార్తీక్కి చెప్తుంది. కానీ కార్తీక్ తన చెల్లి శాంతి మాట అస్సలు వినడు. అను సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి అన్న కార్తీక్ మాటలకు కన్విన్స్ అయి అను విషయంలో కార్తీక్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది అను మీద ప్రేమతో. కానీ కార్తీక్ అనుకి బాగా దగ్గర అవుతుండడంతో ఇంట్లో అమ్మకి చెప్పి అన్నయ్య మనసు మార్చాలి అని 1 వీక్ లీవ్ పెట్టి ఊరికి వెళ్ళి కార్తీక్ని కూడా రాఖీ పేరు చెప్పి ఊరికి రప్పిస్తుంది. అక్కడే అను జాతకం అందరికీ చూపించి అన్నయ్య మీద ఉన్న ప్రేమతో అను గురించి తప్పుగా మాట్లాడుతుంది. తనకి సపోర్ట్ ఇస్తారు అనుకున్న రూపాగారు కూడా కార్తీక్ వైపు మాట్లాడుతారు అని ఊహించలేదు శాంతి. కార్తీక్ అను జాతకం అబద్ధమని ప్రూవ్ చేస్తానని చెప్పి అను గురించి తప్పుగా మాట్లాడినందుకు శాంతితో మాట్లాడడం మానేస్తాడు. శాంతి కూడా తన అన్న ప్రేమ మీద ఉన్న నమ్మకంతో అను జాతకాన్ని కాదని అనుని తన అన్నయ్యకి దగ్గర చేయాలని చూస్తుంది. అను తల్లికి సీరియస్గా ఉన్న సిచ్యువేషన్లో అనుకి తోడుగా ఉండడం కోసం శాంతికి ఫోన్ చేసి హాస్పిటల్కి రప్పిస్తాడు కార్తీక్. అలా తన చెల్లి శాంతి మీద ఉన్న కోపాన్ని వదిలేస్తాడు కార్తీక్. అను మెడలో తాళి కట్టిన తర్వాత అను ఉన్న సిచ్యువేషన్లో శాంతి అనుని హ్యాండిల్ చేయగలదు అనే నమ్మకంతో శాంతికి ఫోన్ చేసి రప్పిస్తాడు కార్తీక్. ఈ ప్రాసెస్లో ఎక్కడ శాంతి తన చెల్లి అనే విషయం బయటపడకుండా చూసుకుంటాడు కార్తీక్. అను గారు చాలా ముదురు కదా, కనిపెట్టేసింది. కానీ కార్తీక్కి తాను ఆఫీస్లోనే పరిచయం అనుకుంటుంది అను. కానీ కార్తీక్ తనని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న విషయం అనుకి తెలియదు. పాపం పిచ్చిది, ఎలా బ్రతుకుతుందో ఏమిటో ఈ అను. అది అసలు జరిగిన కథ. సారీరా, మీ అమ్మగారు చనిపోయినప్పుడే రావాల్సింది నేను. కానీ నాన్నగారికి అప్పుడే బైపాస్ సర్జరీ చేయడంతో నేను అక్కడే ఉండిపోయాను. అందుకే శాంతిని పంపించాను అంటూ ఫీల్ అవుతాడు శివ అను చేయి పట్టుకొని. పర్లేదన్నయ్య, ఇప్పుడు పెదనాన్నకి ఎలా ఉంది అని బాధగా అడుగుతుంది అను. ఓకేరా, నీ సంగతి ఏంటి చెప్పు అంటూ కార్తీక్ వైపు చూస్తాడు. అను అంతవరకు మామూలుగా ఉన్న తన మెడలో ఉన్న తాళిని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ మళ్ళీ మొదటికి వచ్చింది, ఎలారా దేవుడా అనుకుంటూ బాధపడతాడు. శివ, నేను వెళ్ళి అనుతో మాట్లాడతాను అంటూ అను రూమ్లోకి వెళ్తాడు. శివ, అను, నీ కోపంలో న్యాయం ఉంది, కానీ వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. అను, శివ ప్లీజ్. శివ, వాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు, నువ్వు ఇలా. అను, శివ, తన ప్రేమ గురించి నాకు తెలుసు, కానీ ఇలా నా ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా ఇలా బిహేవ్ చేసేవాడిని ఏమనుకోవాలి? నేను రోబోని కాదు, రాయిని కాదు.
తాను ఏమి చేసినా ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండడానికి. దయచేసి ఈ విషయంలో మీరెవరూ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మంచిది. కార్తీక్ శివతో, బావా ఏమందిరా మీ చెల్లి? శివ, అబ్బా మా చెల్లి మెడలో తాళి కట్టేసరికి నీకు బంధుత్వాలు బాగా తెలిసాయరా. కార్తీక్, అబ్బా ముందు చెప్పు బే. శివ, ఏంటిరా చెప్పేది? అయినా దానికి నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? కార్తీక్, లేదురా, తనకి నేనంటే ఇష్టమని తప్పుగా అనుకున్నాన్రా. అందువల్లే తాను నాకు దూరం కాకూడదని ఇలా చేశాను. శాంతి, నువ్వు తప్పుగా అనుకోలేదన్నయ్య. అనుకి నువ్వంటే చాలా ఇష్టం. కార్తీక్, లేదు శాంతి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. శాంతి, లేదన్నయ్య, నేను ఆడపిల్లని, అందులోనూ అను ఫ్రెండ్ని. నాకు తెలియదా అను గురించి? కావాలంటే ప్రూవ్ చేస్తాను చూడు. అను 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 ఏంటి? శాంతి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అను, వంటి మీద కిరోసిన్ పోసుకొని చావాలనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తావా? కార్తీక్ మనసులో, వామ్మో దీని కోపం ఒక రేంజ్లో ఉందిగా. శాంతి, అంత అవసరం లేదు. ఒక సింపుల్ పని చేయి, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అను, ఏంటి మీ అన్నయ్యతో కాపురం చేయాలా? కార్తీక్, నేను రెడీ. అను కోపంగా, చంపేస్తాను. కిషోర్ కార్తీక్ చెవిలో, బావా ఈ సిచ్యువేషన్లో నీకు అవసరమా? మూసుకో, శాంతి ఏం చెప్తుందో చూద్దాం. శాంతి, నువ్వు మా అన్నయ్యతో కాపురం చేయక్కర్లేదు, ఇక్కడ కూడా ఉండక్కర్లేదు. కార్తీక్, ఒసేయ్ నువ్వసలు నా చెల్లివేనా? దానిని దూరం చేసుకోలేక తాళి కట్టి దాని కోపానికి బలి అయి నేను ఇక్కడ చస్తుంటే నువ్వు అనుని నాకు దూరం చేస్తానంటావేంటే రాక్షసి. శాంతి, నువ్వు నోరు మూసుకోరా. అను, ఈ ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్, నీ మెడలో తాళి, అది తీసేయి, ఏ ప్రాబ్లం ఉండదు అంటూ అను మెడలో తాళి తెంచాలని పట్టుకుంటుంది శాంతి. అను, సరే తీసేస్తాను. అందరూ షాక్ అయిపోతారు. కిషోర్, చచ్చాన్రా దేవుడా, నా పని అయిపోయింది దేవుడా. నిత్య, ఇంకా నీకు నాకు పెళ్ళి జరగదే, వీళ్ళిద్దరి పెళ్ళి మన చావుకి వచ్చిందే. అక్క, నా జీవితం ఇలా నాశనం చేసేసావేంటి అని అంటాడు కిషోర్. నిజంగానే అను తాళి తీసేస్తుందా? ఇంతకీ మధ్యలో ఈ కిషోర్ గోల ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.